చిన్న గారు ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. గెటప్ సీన్ along with Dr. Ram Prasad. Side please. Local boys here. Side please. అన్నగారు ఫస్ట్ చాలా నెమ్మదస్తులు, అతిగా ఎక్కువ ఎప్పుడు మాట్లాడరు, అంటే ఎక్స్ట్రాగా ఎంత మాట్లాడారో అంతే మాట్లాడతారు. సో ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉన్నప్పుడు ఒక హంగామా బాగా జరుగుతుంది. అక్కడ వచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటే ఇప్పుడు ఎలా చూద్దాం సార్. రెడీ? సో ఈరోజు మన ముందుకి గెస్ట్ గా వస్తున్నారు చిన్న గారు అండి. చిన్న గారు ఆల్రెడీ 2 days బ్యాక్ బయలుదేరారు. రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే చాలా నెమ్మదస్తులు అతను. నాకు తెలిసి ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరి ఉండొచ్చు. హైవేకి సార్ వస్తారు సార్. సార్ వెల్కమ్ టు పటాస్ సార్. వెల్కమ్ టు పటాస్ సార్. వెల్కమ్ టు పటాస్ సార్. ఓ థ్యాంక్స్ అట, టైప్ చేయండి సార్. మేము శివ మూవీ నుంచి మీకు ఫ్యాన్ సార్. మేము పైన ఏదో తీసేయండి, పైకి చూస్తున్నారు. ఆలోచిస్తున్నారా? ఓకే. మీ ఇండస్ట్రీ ప్రయాణం ఎలా జరిగింది సార్? వాల్యూమ్ పెంచండి, అస్సలు పెంచట్లేదు. చూడు నాకు అనుకుంటారు. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. తప్పు సార్, కొంతమంది వాళ్ళు జరుగుతుంది తప్పు సార్. మీ ఇండస్ట్రీకి ప్రయాణం, మీ కెరియర్ స్టార్టింగ్, మీ డేస్ రాసుకో ఫస్ట్. ఓకే సార్, రాసుకుంటా. చెప్పండి మీ ఇండస్ట్రీ ప్రయాణం గురించి మాకు చెప్తే మా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. వాల్యూమ్ బాబు, టీవీ కొంచెం గట్టి పెంచుకోండి, గట్టిగా వినిపించట్లేదు. అయితే స్టార్టింగ్ డేస్ లో నేను కొన్ని వారాలుగా సార్ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ సార్. షార్ట్ బ్రేక్. చుట్టాలు చచ్చిపోతే వచ్చారన్నమాట. నేను ఏడుస్తాను. చిన్న అప్పటికీ చెప్పాను ఆ సినిమా చూడొద్దాను, నువ్వు తీసిన సినిమా చూసి పోయాడు. ఆ ఇంట్లో పోయాడు. మనవరకు బాగా నేను పోయిందా చిన్న? ఒక రాజకీయ పార్టీకి క్యాన్వాసింగ్కి వెళ్ళారు సపోర్ట్ గా, అంటే ఒక సెలబ్రిటీస్ తీసుకెళ్తారు కదా, అలాగా ఒక రాజకీయ నాయకులు నన్ను సపోర్ట్ కి తీసుకెళ్లారు. ఆ పార్టీ గురించి, ఆ విధి విధానాల గురించి మాట్లాడమని చెప్పేసి రాజకీయ నాయకులు మైక్ ఇచ్చారు. ఎలా ఉంటుంది ఈ నేను పక్క నుంచి చప్పట్లు చేస్తాడు. రెడీ? ఈ ఏరియాకి కార్పొరేట్ గా పోటీ చేస్తున్నాను, మీ అందరూ తెలుసు. మీ అందరూ నాకు రావాలి, ఎందుకంటే నాతో పాటు మీకు సాయం చేయడానికి నా మిత్రుడు చిన్న వచ్చాడు. మీకు మాట్లాడడానికి చిన్న, మనం ఏ సాయం చేద్దాం అనుకుంటున్నావు, నా గురించి నువ్వు గొప్పగా అందరికి ప్రేక్షకులు చెప్తే నాకు ఓట్లు పడతాయి. రోజున మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మన కార్పొరేట్ పార్టీలో 2 నిమిషం మాట్లాడతారు ఆలోచిస్తున్నా. రోజు నేను అందరూ టైం అవుతుంది, మాట్లాడు చిన్న, మాట్లాడు చిన్న, గట్టి మావి. మరి ఈ రోజు నేను అందరూ కొంచెం చూస్తా ఉంటే కనుక మరి కొంచెం చేస్తారు. విధి విధానాలు అయితే మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడు. ఇతను కోట్లు వేసాడు సైలెంట్, సౌండ్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. ఆ ఇంట్లో సినిమా ఒక జనరల్ ఆడియన్, నేను చిన్న గారిని సినిమా చూస్తున్నాను ఇప్పుడు. రెడీ? ఎలా ఉంటుంది? నువ్వు స్టార్టింగ్ ఎక్కడ దయ్యం వస్తుందని చెప్తుండు. చిన్నగా నాకు తెలియదు, జనరల్ గా వచ్చి కూర్చున్నాను. ఏంటి సార్ సినిమా స్టార్ట్ అయినట్లు ఉంది? ఇప్పుడే ఇంటిలోకి ఆఫీస్ నుంచి లోపలికి వచ్చాడు సార్. ఈ సినిమా ఉంటుంది సార్, మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు, హగ్గి చేసుకెళ్ళాడు సార్ సినిమాకి. డోర్ ఓపెన్ అయిపోయింది, వాడు షాక్ అయ్యాడు. ఆటోమేటిక్ గా టీవీ ఆన్ అయిపోయింది. టీవీ నుంచి
టీవీ నుంచి మెల్లగా ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆటోమేటిక్ గా క్యాండిల్ వెలిగింది. భయపడదు సార్, మీ అసలు భయపడ. అక్కడ నుంచి దయ్యం మీదకి వచ్చింది అనిపించింది. కానీ అది దయ్యం కాదు, వాళ్ళ ఇంట్లో పని మనిషి అని తెలుసు. ఆ దయ్యం మెల్లగా అడుగు 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 వేసుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళింది. బాత్రూమ్ లో షవర్ సార్ వినిపిస్తుందా మీకు? వెరీ కామెడీ కామెడీయా? వచ్చ పడిపోతుంది సార్, మీకు తెలుసా? 2 సార్లు వేస్తే మీ మీద. నాకు 4 సార్లు పడుతుంది. నాకు ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు ఇదే బాడీ లాంగ్వేజ్ తో ఒక సినిమాలో సీన్ చేస్తున్నారు. సినిమాలో సీన్ ఏంటంటే ఒక రౌడీకి దమ్కి ఇచ్చే సీన్ ఇచ్చేయాలి. రౌడీ చిన్నగానే ఏరా మా ఏళ్ళకి వచ్చి మా పౌరుని నడిపిస్తున్నావాట? నీకు అర్థమైనట్లుంది. మా ఏళ్ళకి వచ్చి మా పౌరుని నడిపిస్తాం. ఇంకోసారి కనిపించావా కాలు చేతి నరుగుతారు. రే ఏం చెప్తున్నా వినండి ఒకసారి. వచ్చామంటే బాగోదు, అర్థమైందా? అరే అలా ఏడుస్తుంది. చంపేస్తారే అయిపోతావు. ఏం చెప్తున్నావు? అమ్మా ఏదో అంటున్నావు. నన్ను తిట్టుకుంటున్నావు కదా, లోపల కూడా తెలుసు నన్ను తిట్టుకుంటున్నావు. బయట తిట్టుదమ్ముంటే ఏడ్చేస్తాను, కాలు పట్టుకుంటాను. ఏం మాట్లాడుతావు చెప్పరు చాలు. నువ్వు వార్నింగ్ ఏదో చెప్పు ప్లీజ్ 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 మాట్లాడరా. వినిపించట్లేదు. చెప్పరా ప్లీజ్. అర్థమైంది, నువ్వు దమ్కి ఇవ్వలేదు. చిన్నగారు మాకైతే వినిపించింది అంతే మీరు మాట్లాడేది. మీకెలా అనిపించింది? మామూలుగానే నేను సైలెంట్ గా ఉంటాను ఎక్కువ. కాకపోతే వాళ్ళు చేసిన దాంట్లో కెమెరా ముందు అలా ఉండను, కెమెరా వెనకే అలా ఉంటాను అనమాట. నేను వన్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యాక అలా ఏమి ఉండను, వీళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.